Hey guys, welcome back to our channel. It's me Moni. So మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ రోజు రెసిపీ ఏంటంటే పానీపూరి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం రండి. సో ముందుగా ఆలుని తీసుకొని ఇలా కట్ చేసుకొని విజిల్ కుక్కర్లో అయితే వేయాలి. అలాగే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పచ్చి బఠానీలు కూడా తీసుకొని తగినంత ఉప్పు వేసి 2-3 విజిల్స్ రానివ్వాలి. సో చూసారు కదా, ఆలు అయితే ఉడికిపోయింది. సో ఆలుకున్న పొట్టంతా తీసేసి మెత్తగా అయితే రుద్ది పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలి. సో చూసారు కదా, ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. సో అలాగే టమాటాను కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేయండి. సో ఫైనల్లీ అయితే టమాటా అయితే మెదిగిపోయింది. సో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి. అలాగే తగినంత వాటర్ వేసి 5 మినిట్స్ బాగా కుక్ చేయాలి. సో ఇప్పుడు తగినంత పసుపు, కారం, గరం మసాలా అలాగే తగినంత సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. సో చూసారు కదా, ఆలు అంతా ఉడికిపోయి బాగా గట్టిగా అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఆనియన్, కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవడమే. సో ఫైనల్లీ మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పానీ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం రండి. సో ముందుగా మిక్సీ జార్ తీసుకొని ముందుగా వలిచి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి అలాగే చింతపండు నీళ్ళు కూడా వేసి బాగా మిక్సీ పట్టించాలి. సో మనం మిక్సీ పట్టించిన పానీని వేరే బౌల్లోకి అయితే తీసుకొని తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. అలాగే మసాలాలు కూడా వేసుకోవాలి. తగినంత పసుపు, తగినంత కారం, గరం మసాలా అయితే వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. సో ఫైనల్లీ పానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పానీపూరి ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం రండి. సో ఈ పూరి అయితే రెడీమేడ్ మనకు షాప్లో దొరుకుతుంది. నేనైతే షాప్లో తీసుకొచ్చాను అనమాట. సో మీరు కూడా కావాలనుకుంటే షాప్లో వెళ్ళి తీసుకోండి. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసేసి బాగా ఫ్రై చేసుకోవడమే. సో ఫైనల్ అయితే పానీపూరి అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అంటిల్ నేను వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ మౌని. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పానీపూరి టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి.